హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మొబైల్లో మనకు ఎడిటింగ్ ఇన్విటేషన్ కార్డ్స్, రెజ్యూమ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్లో మనకు క్యాన్వా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాల్ చేసుకోగానే మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. మొబైల్ నెంబర్తో కానీ మెయిల్తో కానీ మనం లాగిన్ కావచ్చు. నేను యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక మనకు ఇప్పుడు ఇందులో చాలా రకాలు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తా. ఫోన్ వాల్పేపర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్, ఫోటో కొలీగ్స్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. బీటెక్ వాళ్ళకి కానీ, ఎంబీఏ వాళ్ళకి కానీ, డిగ్రీ వాళ్ళకి కానీ ఇలా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కూడా ఇందులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. పోస్టర్స్ కానీ, స్టోరీస్ కానీ, లోగోస్ కూడా, రెజ్యూమ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా, డాక్యుమెంట్స్, ఇన్విటేషన్స్ ఇలా చాలా మనం ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇవాళ ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా ఎడిట్ చేయాలనేది మీకు చూపిస్తాను. మనకు నచ్చింది ఏదైనా ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా పేరు పెడుతున్నా. కిందనేమో ఇట్లా హస్బెండ్ నేమ్ శశిప్రీతం అని టైప్ చేస్తున్నా. దాని కింద వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అత్తయ్య మామయ్య పేరు శ్రీనివాస్ అండ్ లావణ్య, అది కూడా ఎడిట్ చేసుకున్నాను. తర్వాత మనం దాని కింద వెన్యూ, అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా సేమ్ అలానే క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా మనకు ఇన్విటేషన్ కార్డ్ ఎవరిదా, బ్రైడ్దా, గ్రూమ్ వాళ్ళదా, ఎవరిది అనేది కూడా మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పైన డౌన్లోడ్ అని ఉంటుంది. కింద మనం డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అది డైరెక్ట్ మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇదే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇన్విటేషన్ కార్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.